భోగి, హ్యాపీ భోగి చూడండి. సో మా హస్బెండ్, మా మేనమామ వాళ్ళంతా హ్యాపీ. ఆ డైనింగ్ టేబుల్ ఓపెన్ లో నేనే ప్లాన్ చేశాను. మీకు నచ్చిందా? వచ్చేసేయండి ఇట్లా. చూడండి చూడండి. లత కమ్ కమ్, లత కమ్, వెనక వచ్చేసే లత. ఇక్కడ రా లత. ఏది అందరికి హ్యాపీ సంక్రాంతి చెప్పండి. హ్యాపీ సంక్రాంతి. సో ఇది మేము ఇంత బ్యూటిఫుల్ వీలో 4 days ఎంజాయ్ చేయబోతున్నాం. మా ఊర్లో సంక్రాంతి సంబరాలు మొదలైపోయినాయి. పేడ అలికి ముగ్గులు పెట్టడానికి రెడీ అయిపోయాం. సంక్రాంతి అంటేనే ముగ్గులండి. సో ముగ్గులు పెట్టడానికి రెడీ అయిపోయినాము. సో ముగ్గులు పెట్టి మీకు చూపిస్తాను. పేడ తెచ్చి మధ్యలో పెట్టి, గుమ్మడి పువ్వు ఒరిజినల్గా తెచ్చి పెట్టి, పసుపు కుందం పెట్టి, ఒక అగరవత్తి ఎంట్రన్స్ లక్ష్మీదేవికి తిప్పి పెడితే అది మన ట్రెడిషన్. గొప్పమ్మ అంటారు దీన్ని. గొప్పమ్మ పేడలో పెట్టి, పేడకి పసుపు కుంకం పెట్టి, గుమ్మడి పువ్వు కానీ మందారం పువ్వు కానీ పెట్టి, ఒక అగరవత్తి పెడితే లక్ష్మీదేవికి ఎంట్రన్స్ సాల్ట్ చెప్పచ్చు. మా అమ్మ చూడండి గైడెన్స్. మా అమ్మ యాక్చువల్లీ ఇది మా అమ్మ ముగ్గు. నేను చిన్నప్పుడు మా అమ్మ ఇది పెట్టి ఇదే డెవలప్ చేసుకుంటా పోతా అంటే నేను మా అమ్మ పక్కన కూర్చొని మా అమ్మ ముగ్గు ఎట్లా వేస్తాను నుంచి నేర్చుకున్నా. ఈ 2 lines వేయడం కూడా నేను నేర్చుకుని అమ్మ దగ్గర. ఈరోజు సింపుల్, రేపు కొంచెం గ్రాండ్ ముగ్గు. కంటి శుక్రవారము గడియలేదింట, అంటి అలమేలు మంగ అండనుండే స్వామి. కంటి శుక్రవారము గడియలేదింట, అంటి అలమేలు మంగ అండనుండే స్వామిని. కంటి సొమ్ములన్నీ కాడబెట్టి, సొంపుతో గుణము గట్టి, కమ్మని కదంబము కప్పు పన్నీరు. నెమ్మది నుండే స్వామిని. కంటి శుక్రవారము గడియలేదు, మంగ అండను. ముగ్గు పని అయిపోయింది. వేడి వేడి ఇడ్లీలు అండ్ చికెన్ కర్రీ. ఇప్పుడు పాలు తెచ్చినావా?
చికెన్ అంటే ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే ఎక్కువ కాకూడదు తక్కువ కాకూడదు. చికెన్ వేగేటప్పుడు మనం ఉప్పు. సంక్రాంతి మొదటి రోజు భోగి అంటేనే చిత్తూరు డిస్ట్రిక్ట్లో నాన్ వెజ్ అండి. మార్నింగ్ 4-5కి లేసి భోగి చేసుకొని చికెన్, మటన్, ఇడ్లీ, దోశ ఫేమస్. బట్ అదే అనంతపురం సైడ్ అయితే పితుకుపప్పు, ఇడ్లీ, దోశ చేస్తారు. ఇక్కడైతే నాన్ వెజ్. తమిళనాడు బార్డర్ కాబట్టి మేము కూడా వేడి చికెన్ కర్రీ చేసుకొని, పైగా ఈ క్లైమేట్ బయట ఇడ్లీలు పెట్టుకొని, ఇడ్లీ లోపల రెడీ అయిపోతా ఉంది ఇంట్లో, అండ్ చికెన్ ఇక్కడ రెడీ అయిపోతా ఉంది. మీరు కూడా వచ్చేసేయండి, సంక్రాంతిలో భోగి స్పెషల్ తిని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇది మా హౌస్. విలేజ్ అట్మాస్ఫియర్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బట్ చెన్నై హైవేకి చాలా దగ్గర ఉంటుంది. సో ఇది షుగర్ ప్లాంట్ విత్ 3 years కోకోనట్ ట్రీ. లాస్ట్ టైం నాటాను. మనీ ప్లాంట్ చూడండి ఎంత పెద్ద ఆకులు వస్తుందో, ఇది కూడా నేనే నాటాను. అక్కడ చూడండి తులసి సారీ తమలపాకు చెట్టు చాలా పెద్దదైపోయింది. సో మా బాతులు బుల్లిగా రామ్ సీత్ అంటేనే బ్యాక్. రామ్ సీత్ పెద్దగున్నది రాము, చిన్నగున్నది సీత్ అండి. సో మా శివయ్య హ్యాపీగా రిలాక్స్గా కూర్చునేసాడు. దీనికి కూడా తమలపాకు చెట్టు చాలా బాదాం చెట్టుకి పెద్దదైపోయింది. సో దైవిక్ మా ఆడబిడ్డలు సంక్రాంతికి హ్యాపీగా ఉన్నారు. సో మా తమ్ముడు, మా మెయిన్ మామ చూడండి, డిఫరెన్స్ ఏమన్నా ఉందా వీళ్ళిద్దరికి? అస్సలు లేదు. ఇద్దరు 2 కుచిలుకులై పెట్టుకున్నారు. మంచు ఫాగ్ చాలా ఉంది. బాబా హ్యాపీ భోగి బాబా. థ్యాంక్ యూ. హ్యాపీ భోగి ధర్మ, హ్యాపీ భోగి. సో వీళ్ళు బెంగళూరు నుంచి సడన్లీ వచ్చారు. ఇక్కడ 2 దొంగలు నీరాలు తెచ్చుకొని హ్యాపీగా కూర్చొని మార్నింగ్ నీరా అంటే మీకు ఏంటో తెలుసా అండి? పైన తాటి కళ్ళులో ఒరిజినల్ వాటర్ ఒక్కొక్క డ్రాప్ పడుతుంది. హెల్త్కి వెరీ నైస్. సో మార్నింగే ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు నీరా పెట్టుకొని. బా మా మేనమామ చూడండి పైకి వేరెత్తుతున్నాడు చేసి. సో సంక్రాంతి అంటేనే హ్యాపీనెస్. ఈ 4 రోజులు ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తాం, అన్నీ మర్చిపోతాం. మా మేనమామ వాళ్ళు బెంగళూరులో ఉంటారు యాక్చువల్లీ, బట్ సంక్రాంతి వస్తే మాత్రం ఇక్కడ హౌస్ కట్టారు. రిలాక్స్గా వస్తారు. బాబా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. అది వెరీ గుడ్. ఇది పారిజాతం చెట్టు అండి, మంచి స్మెల్ ఉంటుంది నైట్ అయ్యేసరికి. సో తమలపాకు చెట్లు, గ్రీనరీ, ఫాగ్ అంతా ఉంది. మ్యాక్సీ చూడండి, మా మ్యాక్స్ని పైన కట్టారు, తాంగి చూస్తుంది. సో హాయ్ కీర్తన, హాయ్ కోమి, హాయ్ రమా. ఓకే రమా హాయ్, సత్తయ్య హాయ్. సో మా లత, నిజంగా ఇంత బ్యూటిఫుల్గా ఈ ప్లేస్ ఉంది, మా ల్యాండ్ ఉందంటే మా లతనే. సో లత, లవ్ యూ లత. చాలా మంచి బిడ్డ. చూడండి 2 పిట్టులు ఉయ్యాల్లో ఊగుతూ ఉన్నారు. సో వ్యూ చాలా బాగుంటుంది. సో ఇది సంక్రాంతి విశేషాలు మీకు చెప్తూనే ఉంటాను, చూపిస్తూనే ఉంటాను. చూసి ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ వాస్ మనోడి.